ఈరోజు టీ20 వరల్డ్ కప్ అయితే మొదలవుతుంది. ఈ టీ20 వరల్డ్ కప్ కోసం ప్రతి టీం కూడా చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లాండ్ స్క్వాడ్ ఎలా ఉందో తెలుసుకుందాం. టాపిక్‌లోకెళ్ళే ముందు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో ఇంగ్లాండ్ టీం విషయం దగ్గరకొచ్చేస్తే ఇంగ్లాండ్ టీం అయితే చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే జోస్ బట్లర్ ఇంకా ఫిల్ సాల్ట్. జోస్ బట్లర్ గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ అయితే అవసరం లేదు. ఇంగ్లాండ్ టీంలో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అంటే జోస్ బట్లరే. ఈ ప్రపంచంలో కొంతమంది బ్యాట్స్మెన్ ఉంటారు. వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉంటుందంటే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ కొంతమంది బ్యాట్స్మెన్లో జోస్ బట్లర్ ఒకడు. జోస్ బట్లర్ ఆడే షాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకో ఓపెనర్ వచ్చేసి ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ని మనమందరం ఐపీఎల్లో చూసే ఉంటాం. ఇతను ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడతాడు. ఇతను కూడా రోహిత్ శర్మ లాగా ఒక ఇంటెన్తో ఆడతాడు. వచ్చామా, ఫోర్లు కొట్టామా, సిక్స్లు కొట్టామా, అవుట్ అయ్యామా అన్నట్టు ఆడతాడు. ఇతను ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న బ్యాట్స్మెన్. ఒక్కసారి హిట్టింగ్ చేస్తే మాత్రం అసలు ఆగడు. 30 బాల్స్లో సెంచరీ చేయగలిగే సత్తా ఉంది ఈ బ్యాట్స్మెన్లో. పైగా జోస్ బట్లర్ ఇంకా ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరూ వికెట్ కీపింగ్ కూడా చేయగలరు. అయితే వీళ్ళ టీంకి కెప్టెన్ వచ్చేసి హ్యారీ బ్రూక్. మన ఇండియన్ టీంలో తిలక్ వర్మ ఎలాగో వీళ్ళ టీంలో ఇతను అలాగా. అంటే ఈ బ్యాట్స్మెన్ వచ్చేసి ప్రెషర్ కండిషన్స్లో చాలా బాగా ఆడగలడు. తర్వాత జకోబ్ బెతల్ కూడా ఉన్నాడు. ఇతను ఇంగ్లాండ్ టీంలో ఒక యంగ్స్టర్. ఇతను కూడా అభిషేక్ శర్మ లాగా హిట్టింగ్ అనేది చేయగలడు. సో ఈ బ్యాట్స్మెన్ అయితే తక్కువ అంచనా వేయలేము. అయితే వీళ్ళ టీంలో ఆల్రౌండర్స్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా విల్ జాక్స్ ఇంకా శామ్ కరన్. విల్ జాక్స్ వచ్చేసి ఒక పక్క హిట్టింగ్ అనేది చేయగలడు. ఇంకో పక్క స్పిన్ బౌలింగ్లో వికెట్లు కూడా తీయగలడు. శామ్ కరన్ విషయం దగ్గరకు వచ్చేస్తే శామ్ కరన్ కూడా సేమ్ అని చెప్పాలి. ఒక పక్క వికెట్లు తీయగలడు. ఇంకో పక్క బ్యాటింగ్ అనేది చేయగలడు. అలాగే ఈ టీంలో జెమీ ఓవర్టన్ అని ఒకరున్నారు. అతను కూడా ఒక మంచి ఆల్రౌండర్. ఇంకో బౌలింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే బౌలింగ్ అయితే పర్లేదు. ఈ టీం బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ అయితే అవసరం లేదు. తనకు ఇంజురీ అయినప్పటి నుంచి పెద్దగా అయితే ఫామ్లో అయితే లేడు. 2019లో జోఫ్రా ఆర్చర్ ఎలా ఆడేవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్మెన్నే కింద పడిపోయేవాడు. ఒకవేళ జోఫ్రా ఆర్చర్ మాత్రం ఇంతకు ముందులా ఆడితే మాత్రం అప్పుడు అతన్ని ఎవరు ఆపలేరు. అలాగే ఇంగ్లాండ్ టీంలో రషీద్ ఉన్నాడు. ఇతను ఇంగ్లాండ్కి ఉన్న ఏకైక స్పిన్ బౌలర్. మన ఇండియన్ పిచ్చెస్లో అసలుకే స్పిన్ అనేది చాలా బాగా తిరుగుతుంది. సో రషీద్కి అయితే ఇంగ్లాండ్ పిచ్లు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. వీళ్ళ టీంలో జోష్ టంగ్ ఇంకా లూక్ వుడ్ ఇలాంటి మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ ఓపెనర్స్కి ఇంజురీ అయితే వీళ్ళ టీంకి బ్యాకప్ ప్లేయర్గా బెన్ డగెట్ ఉన్నాడు. సో ఇక్కడైతే ఈ వరల్డ్ కప్లో ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా ఈ రెండు టీంల తర్వాత ఇంగ్లాండ్ టీమే స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఒకవేళ బెన్ స్టోక్స్ ఉంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్గా అయ్యేది. సో ఇక్కడైతే బెన్ స్టోక్స్ వచ్చేసి రెస్ట్ తీసుకున్నాడు. అలాగే వీళ్ళ టీంలో మార్కుడ్ కూడా ఉంటే బాగుండేది. సో ఇక్కడైతే ఇంగ్లాండ్ టీం వచ్చేసి బౌలింగ్ విషయంలో యావరేజ్గా ఉంది. కానీ బ్యాటింగ్ విషయంలో కానీ ఆల్రౌండర్ విషయంలో కానీ ఈ రెండు విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా జోస్ బట్లర్ ఇంకా ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరిని అసలు ఎవరు ఆపలేరు. సో ఇంగ్లాండ్ టీం అయితే సెమీఫైనల్స్కి వచ్చే ఛాన్స్లు చాలా ఉన్నాయి. అయితే మీరేమనుకుంటున్నారు? ఇంగ్లాండ్ టీం వచ్చేసి స్ట్రాంగ్గా ఉందా లేకపోతే వీక్గా ఉందా? కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.